హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో డెసిబుల్ డాష్ 2K, 5K, 10K వర్చువల్ రన్ను నిర్వహించారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మౌర్య ఫౌండేషన్, మైక్రో కేర్ ఈఎన్టీ ఆసుపత్రి నేతృత్వంలో ఈ రన్ నిర్వహించారు. ఈ రన్ విభిన్నమైన వ్యక్తులను మరియు సంస్థలను ఏకం చేస్తుంది. రన్నర్లు, వైద్యులు, పారామెడికల్ నిపుణులు, ఐటీ కంపెనీలు, ఫార్మాసిటికల్ దిగ్గజాలు, క్రీడా ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే ఇది కేవలం పరుగు మాత్రమే కాదు, వినికిడి ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి దోహదపడుతుందని నిర్వాహకులు చెప్పారు. వినికిడి సమస్యతో జీవిస్తున్న వారికి ఇలాంటి కార్యక్రమం ద్వారా మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్, కేపీహెచ్బీ బ్రాంచుల్లో ఉన్న మైక్రోకేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మార్చి 3 నుండి మార్చి 10 వరకు ఉచిత ఇయర్ స్క్రీనింగ్ చెకప్ చేయనున్నారు. వినికిడి సమస్య రోజురోజుకు ఎక్కువ అవుతోందని డాక్టర్ శ్రీప్రకాష్ చెప్పారు. అందుకే వినికిడి సమస్య ఉన్నవారికి సహాయపడి వారి ఇబ్బందిని దూరం చేసేలా తాము ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. వినికిడి లోపం ఎలా వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దానిపైనే డెసిబుల్ డాష్ ప్రోగ్రాం రన్ చేస్తున్నట్లు డాక్టర్ శ్రీప్రకాష్ చెప్పారు. నేను డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్, మైక్రో కేర్ ఈఎన్టీ హాస్పిటల్స్, హైదరాబాద్. మౌర్య ఫౌండేషన్ తరపున డెసిబుల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు మార్చి 2 ఆదివారం ఉదయం. అయితే మార్చి 3వ తారీఖు ప్రపంచ వినికిడి దినోత్సవం అని ప్రకటించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఎందుకు అంటే ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం చేయడం జరుగుతున్నదంటే సమాజంలో వినికిడి లోపము చాలా ఎక్కువగా ఉంది. ప్రివలెన్స్ దాదాపుగా మన ఇండియాలోనే WHO లెక్కల ప్రకారము 6.3% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అంటే సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ నియర్ ఈక్వల్ టు 63 మిలియన్ పీపుల్. అలాగే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారము ప్రతి 1,00,000 మందిలో 291 పీపుల్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వాళ్ళందరికీ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటే వాళ్ళకి వినికిడి ఏమాత్రం లేని వాళ్ళనమాట. సో వారు 1,00,000 మందిలో 291 పీపుల్ అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ స్టాటిస్టిక్స్. ఇంతమంది బాధపడుతున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హియరింగ్ లాస్. ఈ ప్రోగ్రామ్ నుంచి లేదా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వినికిడి లోపాన్ని సరిచేయడానికి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉందని అర్థం చేసుకొని నేషనల్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది.